దివ్యాంగుడైన మట్టా రాంబాబు ఇంటి నిర్మాణం కోసం ఇబ్బందులు పడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ను సంప్రదించగా సుమారు 4 లక్షల రూపాయల నిధులతో రాంబాబుకు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగిందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ సూర్యారావుపేట మాదిరెడ్డి వారి వీధిలో మట్టా రాంబాబుకు 35 గజాల స్థలం ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించేందుకు ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. ఆదివారం రాంబాబు నూతన గృహాన్ని తలాటం హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ సుమారు 4 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అని అన్నారు. గతంలో జగన్నాథపురంకు చెందిన దివ్యాంగుడుకు ఇల్లు నిర్మించడం జరిగిందన్నారు. మన ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శశాంక్, కోటయ్య, రామ్ కుమార్, కస్తూరి, పట్టాభి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్థలం ఉన్నది హరీష్ గారు కట్టించి ఇచ్చారండి. మా ఇద్దరు వికలాంగులు హరీష్ గారు కట్టించి ఇచ్చారండి. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామండి. నా తమ్ముడు అంటాడు. వీళ్ళ తమ్ముడు దివ్యాంగుడు. ఇతనికి స్థలం ఉంది కానీ ఇల్లు లేదు. నా దగ్గరికి వచ్చి మన అన్నయ్య కొంచెం నాకు స్థలం ఉంది, చిన్న స్థలం, అది మనకు ఉన్న దాంట్లో నేను లోన్ గురించి ట్రై చేశాను కానీ కొంచెం అవటం లేదు, అది కూడా కట్టుకోలేకపోతున్నాను. అంటే వెంటనే మనం ఒక 2 నెలల క్రితం స్టార్ట్ చేసామండి. ఇది వర్క్ చేశాక ఇప్పటికి మొత్తం అంతా అయిపోయింది. మనడు సొంతంగా ఇల్లు కట్టాలని ఎంతో ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు. మన నేరైతే హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా మనోడు అడిగినంటే మనం చేయించామంటే 2 నెలలు పెట్టింది. ఇది పూర్తిగా ఇతనికి